దేవునికి తృప్తి కలిగే విధంగా నువ్వు నడుచుకోవడానికి మొదలు పెడతావా? అబ్బో అది మనకు సాధ్యమయ్యే పనే కాదని రాజీ పడతావా? ఎవరి మనస్సాక్షికి వాళ్ళు, నా మనస్సాక్షికి నేను, నీ మనస్సాక్షికి నువ్వు. ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించు, నా జీవితాన్ని బట్టి నిజంగా దేవుడు తృప్తి చెందుతాడా? నా భక్తి, నా ఆత్మీయత, నేను దేవుని ప్రేమించే తీరు, నా సత్ప్రవర్తన, సత్సాక్ష్యం, నా పర్సనల్ లైఫ్లో నా సమస్త ప్రవర్తన దేవునికి తృప్తికరంగానే ఉందని నువ్వు గుండె మీద చేసుకొని నీ మనస్సాక్షికి, నాకు చెప్పొద్దు, నీ మనస్సాక్షికి చెప్పగలవా? నాకు తెలుసు మీ ఆలోచన ఏంటో. చెప్పలేదు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో దేవుడు తృప్తి చెందే కాదు, దేవుడు ఆయాసపడే విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు సంతోషపడే విషయం కాదు, దేవుడు నొచ్చుకునే సంగతులు చాలా ఉన్నాయి.